వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, చైర్మన్ పూజ్యులు బాలాజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, సెక్రటరీ డాక్టర్ జి రాజేశ్వర్ రెడ్డి గారు రుమటాలజిస్ట్, డైరెక్టర్ డాక్టర్ ఏ కీర్తనారెడ్డి, మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామరాజు గారు, బిట్స్ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మరియు ఈనాటి ఈ గొప్ప ఈ సమావేశానికి, ఈ అపూర్వమైనటువంటి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చి ఈ ప్రోగ్రాంను నడిపిస్తున్న ప్రిన్సిపల్ బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గారికి, మరియు అక్షరా స్కూల్ ప్రిన్సిపల్ భవానీ గారికి, మరియు ఈరోజు ఈ వార్షికోత్సవ సమావేశానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా ప్రింట్ ప్రతినిధులకు మరియు మా చిన్నారులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిజానికి ఎక్కువ టైం తీసుకోవటం ఏం బాగుండదు. పిల్లలంతా చాలా రోజుల నుంచి చాలా కష్టపడి ఎన్నో డాన్సులు నేర్చుకున్నారండి. వాళ్ళవి పర్ఫామ్ చేయడానికే రాత్రి 12 గంటలు అవుతుండొచ్చు. మీరంతా సహనంతో వేచి ఉండి పిల్లల డాన్స్లన్నీ వాళ్ళను చూసి వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, మరి వాళ్ళకు తగినంతవంటి సదుపాయాలు కల్పించేసి వాళ్ళను రాత్రి వరకు యాక్టివ్గా ఉంచేట్టుగా మనమందరం సహకరించాల్సిన టైం ఇది. మీరు మేము అనేది లేకుండా ఇన్స్టిట్యూషన్స్ లేవండి. ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు వచ్చింది, ఒక ఇన్స్టిట్యూషన్లో పిల్లలు బాగుపడ్డారు, వాళ్ళు మంచిగా చదివారు అంటే దానికి కారణం ఒక్క మేనేజ్మెంటే కాదండి. మేనేజ్మెంటు, దాంట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ, టీచర్సు, వాళ్ళని నడిపించే ప్రిన్సిపల్స్, మరియు వాళ్ళంతా సగభాగం అయితే మిగతా సగభాగం తల్లిదండ్రులదే. ఏ తల్లిదండ్రులైతే నమ్మి మా ఇన్స్టిట్యూషన్ నమ్మి పంపిస్తున్నారో వాళ్ళ తోడ్పాటు లేకుండా ఏ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందరికి నడవలేవండి. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ ఇది ఒక బేసిక్ స్కూల్ అన్నమాట. పిల్లలకి వాళ్ళకి చిన్నతనంలోనే అందాల్సినటువంటి విజ్ఞానము, అందాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఈ స్కూల్లోనే వాళ్లకు ఫౌండేషన్ జరగాలండి. ఈ ఫౌండేషన్తోనే వాళ్ళు ముందర హయ్యర్ క్లాసెస్కి వెళ్ళి చాలా చక్కగా రాణించగలుగుతారు. ఈ ఫౌండేషన్ మట్టుకు ఒక్క టీచర్స్తోనే సాధ్యం కాదు. పేరెంట్స్గా మీ వంతు సహకారం కంపల్సరీ ఉండడం వల్లనే పిల్లలు చక్కగా రాణించగలుగుతారు. ప్రతిరోజు మీరు ఆ హోంవర్క్లు కానీ అవి కానీ మీరు చూడటం, దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వటం, ప్రతిదీ మీరు క్వశ్చన్ చేయటం, టీచర్స్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలకి ఇది రావట్లేదు, అది రావట్లేదు, దీంట్లో వెనకబడి ఉన్నారు, దాంట్లో బాగున్నారు అని చెప్పి మీరు వివరణపూర్వకంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వటం వల్ల ఇవాళ ఈ సక్సెస్ అంతా కారణమైంది. వచ్చేప్పుడు ఎగ్జిబిట్స్ అన్ని చూసుకుంటూ వస్తున్నాం. దాంట్లో టీచర్ల పార్టిసిపేషను చాలా వరకు ఉంది, పేరెంట్స్ల పార్టిసిపేషన్ కూడా చాలా వరకు ఉంది. చిన్నపిల్లలు అవటం వల్ల ఎవరిదో ఒకరి సహాయం తీసుకోకుండా వాళ్ళు ఏ ఎగ్జిబిట్ కూడా చేయలేరు. ఇవాళ ఆ ఎగ్జిబిట్స్ అన్నీ అంత సుందరంగా, అంత అందంగా తయారు చేయబడ్డాయి అంటే దానికి అన్నిటికీ కారణమైనటువంటి మీకు అందరికి కూడా నమస్కరిస్తున్నాను నేను. ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని, మీ వంతు సహకారంతో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా విజయవంతంగా ముందుకు నడుస్తాయని, పిల్లల భవిష్యత్తుకు మనము ఇక్కడి నుంచే వాళ్ళకి ఫౌండేషన్ స్టెప్ ఇచ్చేసిన వాళ్ళం, పునాది పెట్టిన వాళ్ళం అవుతామని ఆశిస్తూ, చిన్నారులందరినీ ఆశీర్వదిస్తూ, జై హింద్.